రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశంలో కానీ రాజకీయ పరిస్థితులు, వాటికి సంబంధించిన విశ్లేషణ అందించేందుకు నమస్తే సార్. సార్, తాజాగా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో ఇరుక్కోవడం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి? అసలు రాజకీయ నాయకులు ప్రజలకు ఇస్తున్న సందేశం ఏంటి? ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉందంటే అండి, అక్కడ పేరుకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రేవంత్ రెడ్డిని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కన్నా వాళ్ళ సన్నిహితుడిగానే చూస్తారు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి పరిచయాలు అవి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో అత్యంత పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది అనేటటువంటి అనుకూలమైనటువంటి పొజిషన్లో ఈరోజు తెలంగాణ సీఎంగా ఉన్నాడు. ఆ రిలేషన్ని చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా మోదీ గారికి అనుకూలమైనటువంటి మార్గాల్ని కేటాయించారు. ఈరోజు బండి సంజయ్ గారి కొడుకు తప్పు చేశాడు అనేది జగమెరిగిన సత్యం. ఇంకొక మంత్రి ఎవరైనా అయితే పాత రోజుల్లో ఈ పాటికి రాజీనామా చేస్తారు. ఇంకా కొడుకుని కాపాడుకోవడానికే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు పోక్సో యాక్ట్ మీద అంటే కామన్ పీపుల్కి యాక్ట్ అనుకూలంగా లేదు, కామన్ పీపుల్కి సమసమానత్వం లేదు, ఈక్వటబుల్ లా లేదనేది ఈరోజు బండి సంజయ్ కుటుంబం మీద వచ్చినటువంటి ఆరోపణ, ఆ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ యావత్ సమాజాన్ని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే కొడుకు రెడ్ హ్యాండెడ్గా విజువల్ ఎవిడెన్సెస్తో పచ్చిగా దొరికిన దాన్ని ఇంకా కవర్ చేయడానికే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులతో కూడా తప్పులు చేస్తున్నారు. రేపు పొద్దున పోలీసు వారు కూడా దాని మీద సరైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మిస్యూజ్ ఆఫ్ పవర్స్, అధికారం ఉంది కదా అని వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఏజ్ విషయంలో సింపుల్ టెస్ట్ అండి, మెడికల్ అనాలిసిస్కి పంపిస్తే, లేదు ఒక కన్సైన్డ్ సివిల్ సర్జన్కి ఎవరికైనా ఏదో ఒక గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేస్తే తెలిసిపోతుంది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, దాన్ని క్రిటేరియా తీసుకోవాలి తప్ప ఆ అమ్మాయి ప్రవర్తనని, ఆ అమ్మాయి అవేర్నెస్ని, ఐడియాలజీని ఇలాగా కొన్ని అనుకూలమైనటువంటి మీడియాలు కూడా బండి సంజయ్కి కొమ్ము కాస్తేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముందు యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయండి. యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి అది తప్ప ఒప్ప. పోక్సో యాక్ట్లో బెయిల్ ఏంటండి? భారతదేశంలో ఎక్కడ కూడా పోక్సో యాక్ట్లో బెయిల్ లేదు. బండి సంజయ్ కొడుక్కు మాత్రమే ఆ ప్రత్యేకత కల్పించే విధంగా వాళ్ళు పావులు కదుపుతున్నారు, జ్యుడిషియరీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇదంతా కూడా న్యాయ వ్యవస్థ మీద తీసుకొచ్చేటటువంటి ఒక అభద్రత ప్రమాణాలు, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను ప్రశ్నించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే 2021లో అమ్మాయి మీద ఒక ట్రాఫిక్ కేసులో ఏజ్ 15 అని ఉంది. ఇప్పుడు ఆ ఏజ్ కాదు అన్న వాదనలో ఇప్పుడు కొత్తగా తెర మీద తీసుకొచ్చి పోక్సో కేసు నుంచి మినహాయింపు పొందే విధంగా చూస్తున్నారు. అంటే అప్పుడు ఆ ఏజ్ రాసిన పోలీసులు రాసి ఉంటారా, లేకపోతే సర్టిఫికేట్ చూసి జరిగింది అంటారా? ఇప్పుడు ఆ అమ్మాయి గేమ్ ఆడుతున్న హనీ ట్రాప్ అని చెప్పి వీలు పెట్టారు. దీన్ని ఎలా చూడాలండి? ఏది ఏమైనా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ని మనం ప్రధానంగా ఫాలో అవ్వాలండి. అమ్మాయి 10th క్లాస్ సర్టిఫికేట్ లేదు, 7th క్లాస్ సర్టిఫికేట్, ఏదైనా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్నే మనం తీసుకోవాలి. అందుకని ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఏజ్ ఎప్పుడూ కరెక్ట్ కాదు, ఓటర్ ఐడెంటిటీ కార్డులో ఉన్నటువంటి ఏజ్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎందుకంటే మన అధికారులు, మన యంత్రాంగం అంతా దరిద్రమైనటువంటి విధులు నిర్వహిస్తున్నారు. నోటుకు వచ్చినటువంటి ఏజ్ వేసేస్తారు, దానికి సరైనటువంటి ప్రామాణికత ఉండదు. కానీ ఖచ్చితంగా ఆ అమ్మాయి చదువుకున్నటువంటి దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ అమ్మాయి ఏజ్ ఎంత, ఆ లెక్క ప్రకారం ఆ అమ్మాయి మైనర్ అని ప్రూవ్ అయింది, మైనర్ అని చెప్తున్నారు. దాన్నే తీసుకో. ముందు నువ్వు ఎఫ్ఐఆర్ వేయడానికే ఇంత రాద్ధాంతం చేస్తే ఎలాగా? ఎఫ్ఐఆర్ వేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ముందుకు నడిపించడం కోసం ఎందుకు మంత్రి గారి అబ్బాయికి ఒక రూల్ని, కామన్ మ్యాన్కి ఒక రూలా? ఎన్ని పోక్సో యాక్ట్ తప్పుడు కేసులు పెడుతున్నారు మీరు? ఇదే విషయంలో ఒక కేసుకు సంబంధించి కరీంనగర్లో బండి సంజయ్ పోక్సో కేసులో మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలా తీవ్రంగా
అందులో అరెస్ట్ చేయలేదు, మీరు ఒక వర్గానికి కావాలని ఒక మతానికి సంబంధించిన వాళ్ళని కాపాడుతున్నారనే ఆరోపణలు గతంలో చేశారు. అది ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. అంటే ఈ నెల చూడ కొడుకు ప్రేమ వేరండి, బయట వాళ్ళ మీద ప్రేమ వేరు. వీళ్ళు నేతలని చెప్పుకోవడానికి మొట్టమొదటి సిగ్గు ఉండాలి. నిజంగా బండి సంజయ్ ఆదర్శాన్ని చాటుకునే పరిస్థితి ఏంటంటే అంత ఘోరమైనటువంటి ఆరోపణ చాలా వరకు ప్రూవ్డ్ మెటీరియల్తో బయటకు వచ్చింది. నువ్వు రాజీనామా చేయ ముందు, నువ్వు మంత్రిగా ఉంటే ఆ కేసులో ఆ పిల్లకి న్యాయం ఏం జరుగుద్ది? నువ్వు ముందు రాజీనామా చేయాలి. అలాగే పార్టీ కోరాలి, ముందు వాళ్ళ పార్టీ కోరాలి. సిద్ధాంతాలకు పెట్టిన పేరు మా పార్టీ అని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈరోజు ఎంత అన్యాయం అండి, పోక్సో కేసులో ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు, లాను వైలేట్ చేస్తున్నారు, పోక్సో యాక్ట్నే దుర్వినియోగం చేస్తున్నారు, మీ అధికారాన్ని కాళ్ళ కింద తొక్కేస్తున్నారు. నిజాబద్ధం అనేది ప్రక్కన పెట్టండి, ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పటికి బోర్డంత టైం ఉంటుంది. ముందు ప్రైమా ఫేసి ప్రూవ్ అయిందా లేదా? ప్రైమా ఫేసి ప్రూవ్ అయినప్పుడు నువ్వు తీసుకోవాల్సినటువంటి యాక్షన్, లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ప్రధాన అంశం. కానీ పోలీసు ఇక్కడ చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. అలాగే బండి సంజయ్ అనే వ్యక్తి రాజీనామా చేయకుండా ఈ కేసులో దోషిని శిక్షించలేరు, బాధితురాలికి న్యాయం చేయలేరు. ముందు రాజీనామా చేయాలి. అంటే పోలీసుల వ్యవహార శైలి ఇందులో చూస్తే కనుక మీకు నోటీసులు ఇవ్వడంలో కూడా వాళ్ళ మేనమామ గారికి ఇచ్చారు. డైరెక్ట్ బండి సంజయ్ అక్కడ ర్యాలీ ఏదో చేసి కరీంనగర్లో ఉన్నా కానీ ఇవ్వలేదు. ఎన్ని చూస్తుంటే అంటే మీరు ఒక సీనియర్ న్యాయవాదిగా ఈ కేసు ముగింపు ఎలా ఉండబోతుందని భావిస్తున్నారు? అంటే టెక్నికాలిటీలో ముందే తప్పులు చేయిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది అడ్వకేట్స్ సజెస్ట్ చేస్తారు, రేపు ప్రొద్దున ఇప్పుడు పరిస్థితి కన్నా బండి సంజయ్కి వెనకదల లీగల్ గైడెన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళందరూ రేపు ప్రొద్దున కేసు ప్రూవ్ అయిపోయింది అనుకో, కొడుకు భవిష్యత్తు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. మినిమం 20 years పోక్సో యాక్ట్లో పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొడుకు సంగతి ఎలా ఉన్నా బండి సంజయ్ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ముందు కేసును సర్వనాశనం చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ వేని మొత్తం కూడా స్పాయిల్ చేసేస్తున్నారు. రేపు ప్రొద్దున న్యాయ వ్యవస్థలో, న్యాయస్థానంలో ఎందుకు పనికిరాని విధంగా ఇన్వెస్టిగేషన్ స్పాయిల్ చేసేస్తున్నారు. ఆ మెథడ్స్ అన్నీ కూడా ఇప్పుడే ఫాలో అవుతున్నారు. మొట్టమొదటి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు జరిపించాలి. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో ఆ లోకల్ పోలీస్ మూలంగా ఏం న్యాయం జరగదు. మామూలు కేసుల్లోనే న్యాయం చేయలేనటువంటి స్థితిలో ఈరోజు పోలీసు వ్యవస్థ ఉంది. కానీ సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో ఆ ఇన్వెస్టిగేషన్ జరిపించాలి. బండి సంజయ్ని మొట్టమొదటి రాజీనామా చేయించాలి. అప్పుడే ఆ కేసులో న్యాయం జరుగుతుంది. అంటే అలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయా ఈ మోడీ సర్కారు విషయంలో? అంటే మోడీ సర్కార్ విషయంలో జరగదేమోనండి. ఆ పార్టీలో గతంలో చిన్న ఆరోపణలకు కూడా రాజీనామాలు చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందుకనే అద్వానీ లాంటి వాళ్ళు, అలాగే వాజ్పేయి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. బంగారు లక్ష్మణ్ కూడా చిన్న ఆరోపణకే అతను రాజీనామా చేశాడు, జాతీయ అధ్యక్షులు. కానీ మోడీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ వేరు, అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు. కానీ బండి సంజయ్ అనే వ్యక్తి మొట్టమొదట రాజీనామా చేస్తేనే ఈ కేసు ముందుకు వెళ్తుంది. ఆ పార్టీకి ఏదైనా కాస్తో కూస్తో వాల్యూస్ కనపడతాయి.